వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. టైము 4:30 అవుతుంది. మన దగ్గర ఏం లేదు ఫుడ్. 4:30 అవుతుంది. అది కూడా మా ఫ్రెండ్ వస్తున్నాడు ఇంట్లో నుంచి దిగి. ఇప్పుడు వెళ్ళేసి ఇంకా అయిపోదా అంటే చాలా రోజులు డిలే చేస్తాం కదా రన్నింగ్కి వెళ్దాం అని చెప్పేసి. ఈరోజు హోలీ అనమాట. ఈరోజు డేట్ అంతా March 3rd. ఈరోజు హోలీ అయితే హాలిడే ఇచ్చారు. ఇంక ఈరోజు నుంచి పెట్టుకోవాలి రోజు రన్నింగ్ వెళ్ళడానికి. వాడు వచ్చాక మాట్లాడదాం ఒకసారి. ఈ స్నాప్ పిచ్చోలేంది? అరే స్నాప్ తీయకూడదురా, వెళ్ళేది ఒక్కరోజురా. ఒక్కరోజు వెళ్ళిన దానికి ఎందుకురా స్నాప్? రేపు వెళ్దాంరా పక్క. స్నాప్ అంటే స్టేటస్ కదా. స్నాప్ ఎంతమంది తెలిసింది? స్నాప్ ఇంకా ఎక్కువ మంది తెలిసింది. స్టేటస్ అన్న ఎక్కువ మంది చూడటం. ఇన్స్టాగ్రామ్లో రన్నింగ్ వెళ్ళేసి వచ్చేస్తే పెట్టేవాడు గైస్. ఖాళీ లైన్. ఇక రంజాన్ అజయ్ లేదేంద్రా, ఇంకా రంజాన్ అయింది. వాళ్ళు ఎవరు చూస్తున్నట్టున్నాయి. ఇప్పుడు స్నాప్ ఎంతమందికి వెళ్ళిద్ది? నువ్వు రిక్వెస్ట్ పెట్టిన వాళ్ళందరికీ వెళ్ళిద్దిగా. ఇన్స్టాగ్రామ్ కూడా అంతే గైస్. రన్నింగ్కి వెళ్ళి వచ్చిందో స్టోరీలు, నెక్స్ట్ రోజు మళ్ళీ వెళ్ళాం ఆ స్టోరీలు పెట్టిన దాకా. టైం 4:30 అవుతుంది. ఇంకా వెళ్ళి డైరెక్ట్ రన్నింగ్ కొట్టేసి మళ్ళీ కలుద్దాం మిమ్మల్ని. ఇంకా మాడు మాట్లాడడానికి ఏమైనా ఉందరా? ఏం లేదంట. బ్రోలు ఇవన్నీ ఒకలా క్యాజువల్గా మాట్లాడచ్చు. బాయ్. రన్నింగ్ వేస్తుంది మళ్ళీ కలుద్దాం. రోజావో ఉజ్జావో అదేరా, వాళ్ళు ఉపవాసం ఉంటారు కదా. ఉపవాసం ఉండడానికి ఇప్పుడు లేపుతారు. ఇంకా 4:30 నుంచి 5 అయిపోవాలి తింటాం. 5 రోజా స్టార్ట్ అయింది. ఇక బస్ మసీదులో ఉండరు, ఇంట్లో ఉంటారు. ఇంట్లో ఉండి తొందరగా లేచి తినేయండి. తినడం అయిపోగానే నమాజ్ ఉండిద్ది. ఇంకా దీని తర్వాత నమాజ్ చేసుకొని ఇంక రోజు స్టార్ట్ చేయడం. ఇంకా రోజా ఉండడం. 5 అయిపోవాలి అబ్బాయి మొత్తం. మళ్ళీ సాయంత్రం 5 అయిపోయింది. వెళ్ళొచ్చి గుద్దినా కానీ ఏ బస్సు వచ్చి గుద్దినా కానీ ఎవడు పట్టించుకోడాడు. నైట్ పూట ఎంత స్పీడ్గా వస్తాయంటే బస్సులు, పక్కన నుంచి వెళ్తాయి. సర్లే గైస్, రన్నింగ్కి కంప్లీట్ చేసి నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను వ్లాగ్. ఇప్పుడు ఇలా సగం వ్లాగ్ చేస్తుంటే కరెక్ట్ కొట్టలేము. హాయ్ గైస్, మేము స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మాతో పాటు వస్తుంది ఈ డాగ్. అదండి ఆగట్లా. చూద్దాం ఎక్కడ దాకా వచ్చిందో. నెక్స్ట్ మళ్ళీ చూపిస్తాను మీకు ఎక్కడ దాకా వచ్చిందో. డాగ్స్ ఎక్కడున్నా వస్తున్నాయి గైస్. ఇప్పుడు అయిపోయింది. ఆ బ్రిడ్జ్ అంతా రన్నింగ్ చేసి వచ్చాం. అమ్మో, బ్రిడ్జ్ రన్నింగ్ చేసి రావడం. ఆ కుక్క మాతో పాటు అక్కడి నుంచి వచ్చింది. స్టార్టింగ్ కాడి నుంచి ఆగల. లాస్ట్కి మామిడికి ఎమ్మడి పడుతుంటే కాళ్ళ దగ్గరికి వస్తుంటే తోలేసాడు, వెళ్ళిపోయింది అనుకుంటా. అమ్మ చాలా దూరం వచ్చింది కదా అది మాతో పాటు. మా ముందే పరిగెడుతుంది మాతో పాటు. సాంగ్స్ పెట్టుకొని రన్నింగ్ చేసుకుంటూ వచ్చాను. వాడు వేరే ఫోన్ తెచ్చాడు, నేను వేరే ఫోన్ తెచ్చాడు. మామూలుగా అయితే ఒక ఫోన్లో పాట పెట్టుకొని వెళ్ళిపోవాలి. వాడి ఫోన్ ఉంది, ఇంకా వాడి ఫోన్ తెచ్చుకుంటున్నాడు. ఇంకా నా ఫోన్ నేను వీడియో చేస్తా. వెళ్ళిపోయింది అది కుక్క. ఆ కుక్క వెళ్ళిపోయిందా? పోయినసారి కూడా ఇక్కడ అదే కదా వచ్చింది మాతో పాటి. అప్పుడు ఎప్పుడో వేసాం, నెల క్రితం అనుకుంటా. అంతే మాతో పాటు వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ బ్రిడ్జ్ దిగేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాను రాదు. ఖాళీగా ఉందనుకుంటాం కదా 4:30 4:40కి. ఎక్కడ అంతే బండ్లన్నీ తిరుగుతూ ఉన్నాయి. బ్రిడ్జ్ దిగి మళ్ళీ కలుద్దాం బాయ్. ఇవ్వండి ఎదురుగా మామిడి తాగుతున్నాడు. అసలు మా ఎమ్మడి పడుతుంది అసలు అది. అది మామిడి తాగుతున్నాడు. చూద్దాం ఎక్కడ దాకా వచ్చిద్దో. ఇది రైల్వే ట్రాక్ గైస్. మనం కరెక్ట్ బ్రిడ్జ్ మీద ఉన్నాం. మా వాడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు.
రన్నింగ్ కొట్టుకుంటా కుక్కతో తోలుకుంటా. ఇప్పుడు ఎలా లేకపోతే అనుకో మామూలుగా రాడు ఎంత లేట్ అయింది రాండి. స్పీడ్గా పరిగెత్తి ఎట్టకైనా వాడిని వెళ్ళగలుగుతాం. చూడండి అక్కడికి వెళ్ళిపోయాడు, లేట్ వస్తుంది. ఇక్కడ స్టార్ట్ చేసిన పట్టుకోవడం. ఇప్పుడు దాకా వదల్లా, వచ్చేసాం. ఇంకా అక్కడే స్టార్ట్ చేసాం. అదే దానికి వాడికి ఏం లేదు, వాడు బాగానే ఉన్నాడు. ఎప్పుడు నోటితో పిలుస్తున్నాను. రిలాక్స్ అయి చూద్దాం గైస్. అదే నేను వచ్చేసాం, కూర్చోం గైస్. ఒక రౌండ్ మళ్ళీ ఇక్కడ హేస్ వస్తాం చిన్నగా, అప్పుడు స్లో డౌన్ అనేది బాడీ. దానికి వెళ్తాం. ఇప్పుడు ఇద్దరం స్పీడ్గా అనుకుంటాం ఈరోజు రన్నింగ్. అది గైస్ సంగతి. ఇంకోండి లైన్లో నుంచి వెళ్ళి ఇందాక కనపడుతుంది అక్కడ, అక్కడికి మళ్ళీ నడుచుకుంటూ రావాలి. అది ఉంది, టైం 5 అవుతుంది అనుకుంటా. రెండు సార్ చూద్దాం. మావాడు వెళ్తున్నాడు ఆడకుండా. ఏంది మరి ఏమన్నా అప్లై చేసుకుంటావా? ఆర్ఆర్బి అప్లై చేయవా? 9వ తారీఖు దాకా ఉంది, ఇలా ఎక్స్టెండ్ చేశాడు మళ్ళీ. సరే సార్. అది ఇంకెళ్తున్నాను ఇంటికి. కొద్దిసేపు కూర్చొని వాడు ఫోన్ చూడటం అయిపోయింది. అంటే నేను జాబ్ అప్లికేషన్స్ ఏమైనా పడ్డాయి న్యూ అని చూసాను. పడ్డా 20 years తర్వాత చెప్పాలంటే. బిలో 20 అప్లై చేసినా ఇంకా 10th పాస్ ఇంటర్ పాస్ మీద ఉంటాయి. 20 years అయిపోయిన తర్వాత అప్లై చేసుకోవడం బెస్ట్. వాడే ఇంకా స్టోరీస్ చూసి కొత్త స్నాప్కి ఇచ్చాడు. ప్రతి ఒక్కటి స్నాప్ తీయడమే సరిపోయింది. ఇంటికి వెళ్తున్నాను అన్నమాట. ఫోన్ చేసి మమ్మీకి పాలు పెట్టి తీసుకెళ్ళాలని అనుకుని ఇంటికి వెళ్ళిపోతే అయిపోయింది. స్నానం చేసి పనుకుంటాను, బ్రష్ చేసేసి వచ్చే బాడీకి రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇస్తే సరిపోయేది. అది సంగతి. కనిపిస్తున్నా. పాలు బయట తీసుకొని పాల ప్యాకెట్లో దగ్గరికి వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకొని బాదం పాలు డబ్బా తీసుకొని ఇంటికి వెళ్ళిపోవడం. బ్లాక్ ఎప్పుడు బ్లాకేనా? మనం ధైర్యంగా ఉంటే చాలు గైస్. ఆబ్వియస్లీ కాంబో బాగానే ఉంటుంది. మనకి అరే కాంబో బాగోదులే అని చెప్పేసి బయటికి వెళ్తే మనకి నెగిటివ్గా అనిపించింది. ఇంకా పక్కన వాళ్ళు ఏమనుకుంటారో ఆలోచిస్తాం. ఎందుకో బాదం పాలు తాగాలనిపిస్తుంది మార్నింగ్ పూట. వెళ్ళి బాదం పాలు తాగేసి తీసుకొస్తే టిఫిన్ అన్న బాదం పాలు తాగితే అయిపోయింది. మా మమ్మీ సీరియల్ చూస్తున్నారు. పొద్దున ఎవడేస్తున్నాడు కదా సీరియల్. మొన్నటిదాకా 9 దాకైనా అవి వచ్చాయి, ప్రవచనాలైనా లేకపోతే రాశి ఫలాలైనా. 8 కూడా కాలేదు ఇంకా. 8కి ముందే సీరియల్స్ వచ్చేస్తున్నాయి. వామ్మో, ఇంత స్పీడ్ అయితే ఇలా ఉండిద్ది పరిస్థితి. మమ్మీ చూడ ఎంత ఆనందంగా ఉందో, ఫుల్ ఆనందం. అసలు ఇంత సీరియస్, ఇంత ఎర్లీ 8 రాశి ఫలాలు లేకపోతే అవి వస్తూ ఉంటాయి. అవి రాట్లా, ఎప్పుడో మార్చేశాడు. ఏంది మా టీవీగా అట్లా ఉంది. ఈరోజు హోలీ అయినా కానీ అసలు ఏ డే అయినా కానీ మంచి కట్టుబాట్లు గైస్. నా అవుట్ఫిట్ అయితే బాగుంది, నేనైతే వెళ్ళేసి వస్తాను. ఒకళ్ళు ఏమనుకున్నా మనం పట్టించుకోకూడదు. ఇంకా టిఫిన్ తినేటప్పుడు మాట్లాడుకున్నామా?
రణబలి రీసెంట్లీ మ్యారీడ్, ఒక February 25 అయిపోయింది అనుకుంటా మ్యారేజ్. సడన్గా పోస్టర్ వచ్చింది, దే ఆర్ కమింగ్ విత్ న్యూ మూవీ అని. నేను రణబలి అని విన్నా కానీ హీరోయిన్ రష్మిక మందాన అనుకోలే. రష్మిక మందాన గారు. పెద్ది నుంచి కొత్త సాంగ్ వచ్చింది, రే రే రారా. ఓకే, పోయినసారి కూడా చక్రి వచ్చింది, రీచ్ రాలా. కాకపోతే నిదానంగా చక్రి చాలా స్పీడ్గా, చాలా అంటే ఒక టైంలో చాలా వరకు ఏమంటారు ట్రెండింగ్లో ఉంది సాంగ్. అది గైస్ అయితే సోషల్ మీడియా చూస్తున్నా, యూట్యూబ్ ఇంకా కొద్దిసేపు. టైము 9:30 అవుతుంది అనమాట. చూడాలి ఇంకొద్దిసేపు చదువుకోవాలి, స్టార్ట్ చేయాలి చదువుకోవడం. ఇంకా సోషల్ మీడియా చూస్తుంటాం. 8 నుంచి 8:30 అనుకున్నా, 8:30 నుంచి 9 అనుకున్నా, 9 నుంచి 9:30 అవుతుంది. 9:30 నుంచి 10 అయిపోయింది. 10 దాకా వచ్చేపు స్లీప్ వేసి ఇంకా స్టార్ట్ చేయాలి ఇంకా చదువుకోవడం. ఈ కండోలు బయట ఆరేనమ్మా, ఓవర్ సైజ్ గైస్ మొత్తం మందంతా. అక్కడ వేయడానికి వెళ్తుంది, ఎండ బాగుంది కదా బయట. వద్దులే గైస్, వ్యూ బాగాలేదు ఇంకా. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఈరోజు ప్రొడక్టివ్గా జరిగింది అనమాట డే. రేపటి నుంచి చూడాలి ఇంకా ప్రొడక్టివ్గా చేసేదట్టు, ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా. అదే మన గోల్ ఈరోజు మార్చ్కి. ఇంకా నేను కూడా ఏంటంటే కొద్దిగా చూస్తున్నాను యూట్యూబ్, దాన్ని ఎలాగ మనం ఇంకా ఈజీ వేలో చాలామందికి కనపడేటట్టు వీడియో, ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టు మన కంటెంట్, దానికి సంబంధించి వీడియో ఎడిటింగ్ కూడా కొద్దిగా ఇంకా బాగా ఎలా చేయాలి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి అవన్నీ ట్రై చేస్తున్నాను అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఎక్కువ లాంగ్ కూడా పెడదాం అనుకుంటా. 7 minutes ఈజ్ ద మ్యాక్సిమం. 10 minutes అంటే 7 minutes మినిమం, 10 minutes మ్యాక్సిమం సెట్, అంతవరకు చాలు. 10 minutes అబోవ్ పెట్టడం కూడా ఎందుకు వర్త్ ఇట్ కాదు. ఈసారి 10 minutes డ్యూరేషన్ పర్ఫెక్ట్ పాయింట్ అనిపించింది నాకు కూడా. ఈసారి నేను ఏం చేస్తానంటే 7 minutes నుంచి 10 minutes మధ్యలోనే వీడియో ఉండేది చూస్తాను అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. కాకపోతే ఆ 7 minutes నుంచి 10 minutes మధ్యలో కూడా పర్ఫెక్ట్ కంటెంట్ దాంట్లో ఉండేటట్టు ఫిక్స్ అయ్యేటట్టు చూస్తాను. ఈరోజు స్టార్ట్ చేశాను, ఈరోజు నుంచి స్టార్ట్ చేశాను రన్నింగ్. చూద్దాం ఎప్పటిదాకా కంటిన్యూ చేస్తాను. అంటే ఎప్పుడు స్టార్ట్ చేసామని కాదు, ఎంతవరకు కంటిన్యూ చేసాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మార్చ్ 1 అనుకున్నాను, మార్చ్ 1 స్టార్ట్ అవ్వలేదు, 2 స్టార్ట్ అవ్వలేదు, ఇప్పుడు 3 స్టార్ట్ అయింది. ఎందుకంటే మార్చ్ 1, 2 అబ్బాయి అంటే మా ఫ్రెండ్కి యాన్యువల్ డే ఉంది. యాన్యువల్ డే ఉండేసరికి ఏంటంటే నైట్ 12 అయింది వాళ్ళకి వచ్చేసరికి. మార్చ్ 1, మార్చ్ 2 మీద మ్యాచ్ ఉందంట, ఇండియా వర్సెస్ సంథింగ్ క్రికెట్. టీవీలో హాట్స్టార్లో వచ్చేది. ఇంకా అది కూడా మ్యాచ్ చూసి పనుకున్నాడు. ఇంకా అబ్బాయి ఇంకా చాలా లేట్ అయిపోయింది. అప్పుడు కూడా 12 అయిందని అన్నాడు. ఇంకా ఈరోజు వెళ్ళేసి వచ్చాను మార్చ్ 3. ఎప్పుడు అంటే January 1 స్టార్ట్ చేద్దాం అనుకోవడం పాయింట్ కాదు. ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు నువ్వు ఎంతవరకు కంటిన్యూ చేసావు, ఎప్పటిదాకా ఆపకుండా చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. అమ్మయ్య వీడియో రికార్డ్ అవుతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ అనమాట. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.